చూడండి పొద్దున్నే వాళ్ళకే వాకింగ్ ఎంత బాగుంటుంది. వాకింగ్ చేస్తే అంత బాగా వాకింగ్ చేసుకోవచ్చండి. చూడు కడుపు బాగా షేప్ వచ్చేది, చేతులు బాగా షేప్ వచ్చేది మనకి బాగా చాలా బాగుంటుందండి. ఇక్కడ అంతా చేసుకుంటే వాకింగ్ అన్ని రకాలుగాను చూడండి ఎంత బాగుంటుంది ఇది. ఇట్లా చూడండి, ఇది ఇలా చేసుకునేది చూడండి. ఇది చూడండి, ఇది ఇట్లా చేతులకి ఇట్లా చేసుకునేదండి ఎంత బాగుంటుంది చూడండి. ఇది కూడా అంతే, చేతులకి ఇలా చేసుకునేదండి, ఇలా చేసుకునేది. ఇదండి చూడండి. ఇది హలో మేడం, ವಿಡಿಯೋ ಮಾಡಬೇಕಾ? ಕಾಣ್ತಾ ಇದ್ದೀನಾ? ಹತ್ರ ಬನ್ನಿ. షేప్ వస్తుంది కడుపు, ఇంకా షేప్ వస్తుంది చూడండి. అయ్యో చూడండి ఎంత బాగుంది ఇక్కడ, ఎంత బాగుంది చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. ఇది కూడా ఒక ఎక్సర్సైజేనండి. ఇది కూడా ఎంత బాగా ప్రశాంతంగా మనము మనం ద్వారకా నగర్లో చిక్బాన్వర్లో ఉంటే బయట కడిగేసి ముగ్గు పెట్టి కాఫీ తాగి పూజ చేసుకొని వంట చేసుకునేదే మనకి అదే జీవితం అండి. కానీ సిటీ లైఫ్ అలా కాదు. ఇలా వాకింగ్ వచ్చి ఎప్పుడన్నా హోటల్లో స్పెషల్గా కాఫీ తాగి మళ్ళీ ఇంటికి పోయేది, అది సిటీ లైఫ్ అండి. నాకు ఈ సిటీ లైఫ్ అంటే చాలా ఇష్టము, బాగుంటుంది. ఇట్లా వాకింగ్ చేసుకునే రోజు కాఫీ తాగే కాదు, కానీ వాకింగ్ చేసుకోవచ్చు అండి. ఎంత బాగా చూడండి, ఎంత బాగా వాకింగ్ చేసుకోవచ్చు, ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు. మనము ఎక్కడుంటే అక్కడే స్వర్గం ఎదుక్కోవాలండి. మన చేతుల్లో ఉంది స్వర్గం ఎదుక్కొనేది, నరకము సృష్టించుకునేది మన చేతుల్లోనే ఉందండి. మన చేతుల్లో మనం స్వర్గము సృష్టించుకోవచ్చు, నరకము సృష్టించుకోవచ్చు. నేను ప్రతి చోట స్వర్గాన్నే సృష్టించుకునేకే ట్రై చేస్తానండి. మనం ఎన్నాళ్ళు ఉంటామండి, స్వర్గమే మనం ఎదుక్కోవాలి. మనం ఉండేంతవరకు నరకం కూడా స్వర్గంలాగా మనం దాన్ని క్రియేట్ చేసుకోవాలండి. అప్పుడే మనిషి హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైనా కానీ. అంతేగా